హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పవన్. అందరిలో ఉన్నారు. ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. మన ఛానల్లో ఫస్ట్ టైం ఒక ఎడ్యుకేషన్ వీడియో అయితే చేయబోతున్నాను, యూత్కి యూజ్ అవుద్దనే ఉద్దేశంతో. ఈ వీడియోని ఎనీ డిగ్రీ చదువుతున్న వాళ్ళు కావచ్చు, లేదా ఫ్యూచర్లో డిగ్రీ చదువుదాం అనుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరు చూస్తున్నా సరే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే వీడియోని అయితే చూడండి. మనం కష్టపడి చదివి ఇంటర్ కంప్లీట్ చేసి హ్యాపీగా ఇంకో 4 years హ్యాపీ డేస్ సినిమా లాగా ఇంజనీరింగో డిగ్రీలో జాయిన్ అయితే ఇంకా లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనుకుంటాం, కానీ అది అబద్ధం. ఈ రోజుల్లో జాబ్ రావాలంటే ఉత్తి డిగ్రీ ఉంటే సరిపోదు, ఖచ్చితంగా మీ దగ్గర స్కిల్స్ అనేవి ఉండాలి. అన్ని విషయాలు చెప్పే కాలేజ్లో ఈ విషయం గురించి మాత్రం ఎవరు డిస్కస్ చేయరు. ఎందుకో నాకు కూడా తెలీదు, బహుశా వాళ్ళకి కూడా తెలియదు అనుకుంటా. జాగ్రత్తగా విను, ఇప్పుడు నేను చెప్తాను. నువ్వు డిగ్రీ ఆర్ బీటెక్ ఏం చదువుదామని డిసైడ్ అయినా సరే ఫస్టే డిసైడ్ అయిపో. నువ్వు జాబ్ చేస్తావా లేకపోతే బిజినెస్ చేస్తావా? ఒకవేళ నువ్వు బిజినెస్ చేద్దాం అనుకుంటే కనుక ఈ వీడియో నీ గురించి కాదు, ప్లీజ్ లీవ్ దిస్ వీడియో అనుకో. ఒకవేళ నువ్వు జాబ్ చేస్తాననుకుంటే కనుక అది కూడా ముందర డిసైడ్ అయిపో. నువ్వు ఐటీ జాబ్ చేద్దాం అనుకుంటున్నావా, లేకపోతే నీ కోర్ సైడ్ జాబ్ చేద్దాం అనుకుంటున్నావా, లేదంటే గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నావా? గవర్నమెంట్ జాబ్ గురించి వీడియో లాస్ట్లో మాట్లాడతాను. ఫస్ట్ మనం ఐటీ జాబ్ తీసుకుందాం. ఒకవేళ నువ్వు ఐటీ జాబ్ చేయాలనుకుంటే కనుక నీకు ఉత్తి నార్మల్ డిగ్రీ ఉంటే నీకు బయట నీకు డిగ్రీ అయిన తర్వాత నీకు జాబ్ అయితే రాదు. నువ్వు దాంతోపాటు నీ అకాడమిక్స్ క్లియర్ చేసుకోవడంతో పాటు ప్యారలల్గా ఒక కోర్స్ అయితే నేర్చుకోవాలి. అది ఎనీ టైప్ ఆఫ్ కోర్స్, దాన్ని కూడా నువ్వే నీ ఇంట్రెస్ట్ బట్టి నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. చాలా టైప్ ఆఫ్ కోర్సెస్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఫుల్ స్టాక్ జావా అని, పైథాన్ అని, వెబ్ డెవలప్మెంట్ అని, క్లౌడ్ కంప్యూటింగ్ అని, డేటా అనలిస్ట్ అని, AWS అని, డెవాప్స్, ఇలా చాలా ఉన్నాయి. నీకు ఇష్టమైనది సెలెక్ట్ చేసుకుని ప్యారలల్గా నీ అకాడమిక్స్తో పాటు కోర్సును కూడా కంప్లీట్ చెయ్యి. నెక్స్ట్ దాని మీద ప్రాజెక్ట్స్ చెయ్యి, రియల్ టైం ప్రాజెక్ట్స్ చెయ్యి. అది నీ రెజ్యూమ్లో మెన్షన్ చెయ్యి. నెక్స్ట్ మీ కాలేజ్లో జరిగే ఈవెంట్స్ ఉంటాయి కదా, ఫెస్ట్లు ఇలా జరుగుతూ ఉంటాయి కదా మీ కాలేజ్లో కానీ వేరే వేరే కాలేజీల్లో కానీ, వాటికి పార్టిసిపేట్ చేయి. ప్రతి దాంట్లోనే నీ పార్టిసిపేషన్ అయితే ఉండాలి. అది కూడా నీ రెజ్యూమ్లో మెన్షన్ చేయి. దీనివల్ల నీ రెజ్యూమే వెయిటేజ్ పెరుగుతుంది, రిక్రూటర్స్కి నీపై మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది. ఇప్పుడు కోర్ సైడ్ జాబ్స్ చేద్దాం అనుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఒకవేళ మీరు కోర్ సైడ్ జాబ్స్ చేద్దాం అనుకుంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఈసీఈ తీసుకోండి. ఈసీఈలో కూడా మీ కోర్ సైడ్ రిలేటెడ్ కోర్సెస్ అయితే ఉంటాయి. VLSA ఉంటుంది. VLSAలో చాలా కోర్సెస్ ఉంటాయి. ఫిజికల్ డిజైన్ అని, లేకపోతే చిప్ డిజైనింగ్ అని, ఇలా చాలా ఉంటాయి. దాంట్లో మీకు నచ్చిందైతే సెలెక్ట్ చేసుకుని చెయ్యండి. నెక్స్ట్ ఇప్పుడు మెకానికల్ వాళ్ళకి చూసుకోండి. మెకానికల్ వాళ్ళకి చూసుకున్నట్టయితే మిషన్ లెర్నింగ్ అని, ఆటో క్యాడ్ అని, వాళ్ళకి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ సివిల్కి కూడా అంతే, సేఫ్టీ కోర్స్ అని చెప్పి ఉంటుంది. అలా మీకు దేని మీద ఇంట్రెస్టో మీ కోర్కి సంబంధించిన కోర్స్ అయితే చేయండి మీ అకాడమిక్స్తో పాటు. అది మీకు తర్వాత మీ రెజ్యూమే బిల్డింగ్లో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ రోజుల్లో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ అనేది మ్యాండేటరీ. నీకు జాబ్ రావాలంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్లే మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. నువ్వు ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడగలిగితే నీ ఫ్యూచర్ అంత బాగుంటుంది. సో నువ్వు నీ కాలేజ్లో ఉన్నప్పుడే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకో. నీ పర్సనాలిటీని కూడా నువ్వు డెవలప్ చేసుకో. బీ కాన్ఫిడెంట్, అవాయిడ్ అన్నెసరీ థింగ్స్. కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయొద్దు, ఇయ్యే చెయ్యి అని నేను చెప్పను. కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ నేను చెప్పినవి కూడా చెయ్యి. నీ ఫ్యూచర్ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు చేస్తే కనుక నీకు నీ డిగ్రీ అవ్వగానే నీ చేతిలో జాబ్ ఉంటుంది. లేకపోతే కనుక నన్ను ఎగ్జాంపుల్ కింద తీసుకో. నాకు కూడా బీటెక్ కంప్లీట్ అయింది. నేను బీటెక్ చదువుతున్నప్పుడైతే నేను బిజినెస్ చేద్దాం అనుకున్నాను. బట్ బిజినెస్ చేయడానికి నాకు బీటెక్ అవ్వగానే కరోనా వచ్చింది. కరోనా సిచ్యువేషన్స్ వల్ల నేను అనుకున్నది వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ నేను ఆ 2 years వేస్ట్ చేయకుండా గవర్నమెంట్ జాబ్స్కి అయితే ప్రిపేర్ అయ్యాను. చాలా ఎగ్జామ్స్ రాశాను, కానీ ఒక్క జాబ్ కూడా రాలేదు. ఎందుక అని చెప్పి తర్వాత నేను రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైంది ఒకటే, క్యాస్ట్ నాది OC క్యాస్ట్ అనమాట, రిజర్వేషన్ ఉండదు. సో అందుకే నాకు జాబ్ రాలేదు. ఇప్పుడేమో ఫ్యామిలీ బరువు బాధ్యతలన్నీ నా మీద ఉన్నాయి. ఇప్పుడు అనిపిస్తుంది నాకు అప్పుడు అనవసరంగా టైం వేస్ట్ చేశానని. బట్ ఇప్పుడు రియలైజ్ అయినా ఏం ప్రయోజనం లేదు. సో నేను చేసిన తప్పు మీరు చేయకూడదని చెప్పి ఈ వీడియో అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను.
వీడియో నచ్చినట్టయితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.